ఉదాహరణకి వేదవాక్యములు వేదకర్మలు అక్కరలేదు అన్నాడు కనుక అవన్నీ మానేద్దాం, కర్మ మానేయమన్నాడు ఆయన. చాలా బాగుంది, ఎవరికైనా పని చేయొద్దంటే చాలా సంతోషం జరిగిపోతూ ఉంటే. అందుకు ఇక్కడ దాని అర్థం, అయ్యా శరీరానికి రుచుల కోసం తినకయ్యా, బ్రతకడం కోసం తిను అని ఎవడో చెప్తాడు. ఫలానాది నిషేధం, ఫలానాది నిషేధం అంటే అసలు తిండే నిషేధం అని కూడా మానేస్తున్నామా? దేనివల్ల శరీరం పోషింపబడుతుందో దాన్ని మనం స్వీకరిస్తూ, దేనివల్ల శరీరపు ఆరోగ్యానికి దెబ్బ తగలదో దానిని మాత్రమే స్వీకరిస్తాం. అదేవిధంగా దేనివల్ల మన యోగము ఇవన్నీ చక్కగా ఉంటాయో దానికి ఉచితమైన ఆహారం మనం స్వీకరిస్తాం. అలాగే కర్మ కూడా వర్జనీయమని కర్మలు వేదములు చెప్పలేదు. వేదము పుట్టినదే మానవహితం కోసం. అయితే ఇవి ఎలా చెప్తున్నాయి అంటే, మనం ఒక ప్రయాణం ఒక లక్ష్యం కోసం వెళ్ళేటప్పుడు ఆ ప్రయాణ సౌకర్యములు కొన్ని ఏర్పాటు చేసుకుంటాం. ఎవరైతే లక్ష్యాన్ని చేర్చడానికి సంకల్పించుకున్నారో వారే ప్రయాణ సౌకర్యాలన్నీ ఏర్పాటు చేస్తారు. మధ్యలో భోజనాలని, అలాగే మనకు లోపల చక్కగా విశ్రమించడానికి సదుపాయాలని ఇవన్నీ ఏర్పాటు చేయబడి ఉన్నాయి. అవి ఎంత మేరకు సౌకర్యంగా వెళ్ళడానికే తప్ప అవే పరమ లక్ష్యాలు కాదు కదా. మనం నిద్రపోవడానికి ట్రైన్లో రిజర్వేషన్ చేసుకో, వెళుతూ లక్ష్యానికి వెళుతున్నాం కనుక తోవలో నిద్రపోవడానికి అవకాశం, కానీ నిద్రపోవడానికే దాంట్లోకి వెళ్ళట్లేదు కదా. అలాగే వేదం అనేటువంటి ట్రైను వేదాంతం అనే లక్ష్యాన్ని తీర్చుకెళ్ళడానికి వెళుతుంది మనకి.